హాయ్ గాయ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. నేను నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి గమనిస్తున్నాను. మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఈ నోటిఫికేషన్ గురించి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఇచ్చిన నోటిఫికేషన్ని చదివి చూపిస్తున్నారే తప్ప ఇందులో మన తెలుగు రాష్ట్రాల్లో మనకి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఎవరూ చెప్పడం లేదు. కానీ ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులు రిలీజ్ అయినాయి, అలాగే ఏ విధంగా మనం దీనికి అర్హులం, పూర్తిగా క్లియర్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఇది ఎస్బీఐ డైరెక్ట్గా చేస్తున్న రిక్రూట్మెంట్. ఇది ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాదు. మీ యొక్క డిజిగ్నేషన్ బ్యాంక్లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్గానే ఉంటుంది. కానీ మీరు బ్యాంకులో అన్ని ఆపరేషన్స్ అలాగే సేల్స్లో కూడా మీ యొక్క ప్రతిభ చూపించవలసి ఉంటుంది. అంటే మీరు ప్రతిదీ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది ఈ 2025 అండ్ 2026కి మాత్రమే రిలీజ్ చేశారు. మీరు టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. దీని యొక్క పేమెంట్ గేట్వే అనేది 9th of May 2025 నుంచి 29th of May 2025 అంటే ఎగ్జాక్ట్ 20 days ఓపెన్లో ఉంటుంది. ఎగ్జామినేషన్, కాల్ లెటర్ అలాగే ఆన్లైన్ టెస్ట్ కూడా మనకి జూలై 2025లోనే ఉంటుంది. మీరు ఈ జాబ్కి అప్లై చేయకముందే దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ క్లియర్గా చూసుకోండి. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితేనే పేమెంట్ అనేది చేయండి. అలాగే ఈ పేమెంట్ కూడా ఆన్లైన్ త్రూ మాత్రమే చేయాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. అది కాకుండా ఎటువంటి నోటిఫికేషన్ పరంగా ఎక్కడ ఎటువంటి వెబ్సైట్లోనూ కూడా దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఆ వెబ్సైట్స్ యొక్క లింక్స్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్స్లో మీకోసం ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మాత్రమే మీరు ప్రతి అప్డేట్ చెక్ చేసుకోండి. మరో ముఖ్యమైన విషయం, మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఎగ్జామ్ ఫీ పే చేయండి. లేని ఎడల మీకు ఎటువంటి రిఫండ్ లభించదు. ఇన్ కేస్ మీరు ఎలిజిబిలిటీ లేకపోయినా మీ యొక్క పేమెంట్ అనేది మళ్ళీ రిఫండ్ రాదు. మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అయితే మొదటిగా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్క్రీనింగ్ అంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని అర్థం. మూడవది ఇంటర్వ్యూ అనేది ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే మీరు అప్లై చేసిన ఏరియాలో ఉండే లాంగ్వేజ్ మీద మీకున్న పటుత్వం గురించి టెస్ట్ పెడతారు. అంటే జనరల్గా మీరు వాడే పదాలు ఏ విధంగా పలుకుతున్నారు, అలాగే మీరు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది, మీరు ప్రొఫెషనల్గా మాట్లాడగలుగుతున్నారా, అండ్ అలాగే మీ రైటింగ్ స్కిల్ ఏ విధంగా ఉంది, వీటన్నిటి మీద ఈ టెస్ట్ అనేది ఉంటుంది. మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 2600 వేకెన్సీస్ని అలొకేట్ చేశారు. ఇందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 180, తెలంగాణలో 230, టోటల్ 410 మాత్రమే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద గమనిస్తే జాబ్ వేకెన్సీస్ అది కూడా కేటగిరీని బట్టి ఏ ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. ఈ జాబ్కి ఏజ్ లిమిట్ కూడా ఉంది. 30th April 2025 లోపు మీ ఏజ్ 21 years బిలో ఉండకూడదు, అలాగే 30 years మించకూడదు. మీ కేటగిరీని బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఏదైనా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఆర్ బీటెక్, సిఏ చేసి ఉండాలి. అంటే ఇది మీ కోర్సు ఈక్వల్ టు గ్రాడ్యుయేషన్కి ఉండాలి. మీ యొక్క ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ కూడా
ఈ జాబ్కి చాలా అవసరం. మీరు మినిమం 2 years బ్యాంకింగ్లో వర్క్ చేసి ఉండాలి, అది కూడా బ్యాంకింగ్ ఆఫీసర్గా. అంటే ఆ జాబ్ ఆన్ రోల్ అయి ఉండాలి. కాంట్రాక్ట్ బేస్ కానీ ఎటువంటి థర్డ్ పార్టీ లాగా కానీ ఉండకూడదు. మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 30th April 2025 లోపే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంక్లో 2 years ఉండాలి, అది కూడా కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఎనీ రీజనల్ బ్యాంక్స్ ఆర్బీఐ అప్రూవ్ చేసిన ఈ బ్యాంక్స్లో మాత్రమే మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు అప్లై చేసిన జాబ్ ప్రొఫైల్కి మ్యాచ్ అయి ఉండాలి. అప్పుడే ఎస్బీఐ అనేది మీ అప్లికేషన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేస్తుంది. లేదంటే ఎనీ టైం మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఇంకా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఇదే టెస్ట్ మీ 10th ఆర్ ఇంటర్ మార్క్ లిస్ట్లో కూడా చెక్ చేస్తారు. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ మీరు చేశారా లేదా అని. లైక్ సాంస్క్రిట్ సబ్జెక్ట్ అనేది మనకి ఇంటర్లో ఏ విధంగా ఉంటుందో అలాగే మీ లోకల్ లాంగ్వేజ్ యొక్క తెలుగు అయితే అది కూడా మీ ఇంటర్ అండ్ 10thలో కూడా ఉంటుంది. సో దాని బేస్ మీద కూడా మీకు ఈ లాంగ్వేజ్ టెస్ట్ క్వాలిఫికేషన్ని ఎక్సెప్షన్ చేయొచ్చు. ఫైనల్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ యొక్క సిబిల్లో ఎటువంటి లోన్స్ ఓవర్ డ్యూ అలాగే క్రెడిట్ కార్డ్స్ ఓవర్ డ్యూ ఉండకూడదు. అలా ఉన్న పక్షాన మీరు ఇమ్మీడియట్గా పే చేసి ఆ రెస్పెక్టెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి, అది బ్యాంక్ అవనే ఎన్బిఎఫ్సి అవనే, మీరు ఎన్ఓసి సర్టిఫికేట్, నో డ్యూ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ ఆఫర్ లెటర్ ఇష్యూ చేసే ముందు మీకు ఖచ్చితంగా సిబిల్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ఇవి క్లియర్ అయి ఉండాలి. ఇప్పుడే మీ ఎంప్లాయ్మెంట్ని ఫర్దర్ ప్రాసెస్ చేస్తారు, లేకపోతే అక్కడే మిమ్మల్ని డిస్క్వాలిఫై అండ్ రిజెక్ట్ చేస్తారు. గాయస్, ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పూర్తిగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోస్లో ఆన్లైన్లో అప్లికేషన్ మీరు ఏ విధంగా పెట్టాలి, అలాగే మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గాయస్, ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. దీంతోపాటు మీకున్న డౌట్స్ని కామెంట్లో తెలియజేస్తే ఆ డౌట్స్ని కూడా కమింగ్ వీడియోస్లో క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.